ఐగుప్తులు 2 పాయలుగా చీలినట్లుగా యోర్దాను ఏకరాశిగా నిలిచింది. ఇది యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు సాధించిన మొట్టమొదటి విజయం. ఇశ్రాయేలీల కొరకు యెరికోను దేవుడు సిద్ధపరిచాడు. యెరికో మహా అద్భుతమైన పట్టణం. యెరికో అనగా సువాసన కలిగిన పట్టణం అని అర్థం. నాతో కలిసి చెప్పండి, యెరికో అనగా సువాసన కలిగిన పట్టణం. మీలో సువాసన ఎంతమందికి ఇష్టం అని అంటే అందరూ చేతులు పైకెత్తుతారు. సువాసన ఇష్టపడిన వాళ్ళు ఎవరు? ఎక్కడైనా మంచి సువాసన వచ్చిందంటే అని అంటావా అనరా? మీరు అనేటట్లేరే, ఏం చెప్పట్లా, అంటారా లేదా? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు తయారయ్యే అద్భుతమైన దేశాల్లో మస్కట్ ఒకటి, ఓమన్ దేశం. అక్కడ తయారయ్యే ఆ అద్భుతమైన సెంట్ స్ప్రే ఇంకెక్కడా దొరకదేమో అని అనిపిస్తుంది. వీధిలో గుండా నడుచుకుంటా వెళ్తున్నా అని అనిపిస్తుంది, అంత కమ్మటి వాసన. దైవజనమ, యెరికో సువాసన భరితమైంది. నేనంట, యేసయ్య నీ కొరకు ఎలాంటి బ్రతుకును సిద్ధపరిచాడో తెలుసా? ఒక సువాసన భరితమైన జీవితాన్ని, అంటే అందరూ ఇష్టపడే జీవితాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ కుటుంబాన్ని చూడటంతో ప్రజలు ఏమనుకోవాలి అనేది దేవుని ఆశ తెలుసా? భార్యాభర్తలంటే వీళ్ళిద్దరిలాగా ఉండాలిరా, కుటుంబం అంటే వీళ్ళలాగా ఉండాలిరా, అసలు బ్రతుకంటే వీళ్ళదరా, వీళ్ళలాగా జీవించాలని నిన్ను చూసి నీ బ్రతుకును అనేకులు ఇష్టపడే ఒక సువాసన భరితమైన జీవితాన్ని, నమ్ము ఈ మాట, ఒక సువాసన భరితమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని యేసు నామములో నువ్వు స్వాధీనపరుచుకుందువుగాక. ఒకవైపు పరలోకాన్ని సిద్ధపరిచాడు, ఆ పరలోకపు దివ్యమైన ఆశీర్వాదాన్ని ఈ భూలోకంలో కూడా ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. బైబిల్లో ఒక మాట మీరు ఎరుగుదురు, నీ యందు భయభక్తులు కలిగిన వారి కొరకు నీవు సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో, అంటే ఒక గొప్పదైన మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టాడు? మేలు కాదు, చెప్పాలి, తేలు కాదు. మన దేవుడు తేలు దాచిపెట్టేవాడు కాదు, ఆయన మేలు దాచిపెట్టే దేవుడు. ఆ మేలు కూడా చిన్న మేలు కాదు. ఏం దాచిపెట్టాడట? నమ్ముతారా? నీ కొరకు నీ దేవుడు గొప్ప మేలు దాచిపెట్టాడు.